నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబా. ప్రతి యానివర్సరీకి మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మీరందరూ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బట్టి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, మీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. మీ కృప ఉన్నతమో వర్ణించలేను స్వామి, మీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. సర్వాధికారివి మీరేనయ్యా, శక్తినిచ్చే తండ్రివి మీరేనయ్యా, మీరేనయ్యా మాకు మీరేనయ్యా, మీరేనయ్యా మాకు మీరేనయ్యా. మేము స్తుతించిన చాలు మా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రభువు ఆజ్ఞాపించింది 500 కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆ మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసింది 120. అంటే ఇంకా 3 వంతుల మంది ప్రార్థన చేసుకోలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకనే చాలా మంది క్రైస్తవుల్లో ఆ ముడతలు ఉన్నాయి. అలాగే ఉతికేసుకున్న తర్వాత, కళంకం పోయిన తర్వాత ముడతలు కూడా పోవాలి. అందుకే దానికి బొగ్గులు వేడి కానీ కరెంటు వేడి కానీ పెట్టి సాపు చేయాలి. ఆ బొగ్గులు వేడి, ఆ కరెంటు వేడి ఏంటి? ఆ పరిశుద్ధాత్ముడి. ఆ 120 మందికి ఆ మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఎలా వాలాడంటే, ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి తల మీద వాలాడట. ఆ వేడితోనే వాళ్ళ నుడతలన్నీ పోయినాయండి. అప్పుడు దాకా బొంకాడు పేతురు, ప్రభువుని ఎరగనని కూడా బొంకాడు. మారినోడే, కానీ ఎందుకు అలా బొంగుతున్నాడు? పరిశుద్ధాత్మ లేక నుడతలు. అలాగే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ఎందుకు అపోస్తులు? ఆ నుడత ఎందుకు పోలేదంటే పరిశుద్ధాత్మ పొందక. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత 12 నిలబడ్డారు. అందులో పేతురు గారు మాట్లాడుతుంటే ఉన్న వాళ్ళు అలా నిలబడి ఆయనకి సపోర్ట్గా నిలబడి ఉన్నారు తప్ప నేను గొప్ప, నేను చేయాలి ప్రసంగం అని మాత్రం ఎవ్వరూ అనలేదు.
ఆ రోజుతోటి వాళ్ళకి తగ్గింపు వచ్చేసింది. ఎవరైనా ప్రభు కోసం నిలబడితే చాలు, మేము వెనకాల ఆయనకి సపోర్ట్గా ఉంటాం అంతే. అలా అంత సాపుగా అయిపోయారు వాళ్ళు. ఈ రాత్రి మీరు అందరూ పరిశీలన చేసుకోండి. మీరు యేసు రక్తంలో మీ కళంకాన్ని కడిగేసుకున్నారా? పరిశుద్ధాత్మతో మీ నుడతలన్నీ పోయినాయా, ఇంకా ఉన్నాయా? మామూలుగా థ్యాంక్స్ చెప్తే బాగోదు కాబట్టి ఆయన అభిషేకం తగ్గట్లు, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గట్లు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ దాసుడు ప్రేమదాస్ గారిని బట్టి మీకు కోట్ల స్తోత్రాలు. వారితో పాటు ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో ఎంతమంది పని చేస్తున్నారు, స్త్రీల్ని, పురుషుల్ని, ప్రార్థనా యోధుల్ని, సేవకుల్ని, సంఘాన్ని, సంఘ సభ్యుల్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరినీ మీలో పరిపూర్ణులుగా చేయండి. నీ రాకడికి సిద్ధపరచండి. వారు ఎన్నో ధర్మ కార్యాలు, ఉపకారాలు చేస్తున్నట్లు మేము విన్నాం. నాయన, ఇంకా నీ కోసం అలాంటి కార్యాలు చేయటానికి వారి చేతుల్ని బలపరచండి, మినిస్ట్రీని దీవించండి. ఇంకా దీని సరిహద్దులు విశాలపరచండి. ఆంధ్ర రాష్ట్రం అంతా వీరిని వ్యాపింపజేయమని కూడా వేడుకుంటున్నాను. 11 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రేమ స్వరూపి పరిచర్యలో భాగస్థులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు దైవజనులు ప్రేమదాస్ అన్న గారికి, ఇంకెక్కడున్న సహోదరులకి వందనాలు. అలాగే ఇక్కడ ఆత్మీయ తల్లిగా ఉండి మంచి ప్రార్థనతో ఇక్కడ పరిచయం కడుతున్న లిల్లీ అక్క గారికి నా వందనాలు. ఈ సంవత్సరం దేవుడి పరిచర్యలో అసాధారణమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఊహకు మించిన కార్యాలు స్థిరపరచబడతాది, స్టాండర్డ్ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్తో నాకు గత 2 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. దైవజనులు ప్రేమదాస్ అయ్య గారు నాకు 2024 ఆగస్ట్ 1 9th యానివర్సరీకి నన్ను ఆహ్వానించారు. మొట్టమొదటి పిలిపే అన్నా అని పిలిచారు. మరి వారితో నాకు దేవుడిచ్చిన అనుబంధాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా ప్రేమ కలిగిన దైవజనులు. వారి సాక్ష్యాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. విజయవాడలో వారి రైల్వేలో మంచి జాబ్ చేస్తూ దేవుడు పిలిచిన విధానాన్ని బట్టి పరిచర్యకు వచ్చి ఎన్నో కష్ట నష్టాలు భరించి ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ని ఏర్పాటు చేసి అనేక మందికి ఉపయోగకరంగా దేవుని ప్రేమను చూపిస్తూ అనేక మందికి వెలుగుగా అనేక మందిని ఆదరించే ఒక మంచి మినిస్ట్రీస్ ద్వారా ఒక దైవజనుడిగా వారు చేస్తున్న పనులను బట్టి నేను చాలా సంతోషించాను. అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. చప్పట్లు కొడుతూ మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసింతుము. సూర్య చంద్రులు అక్కారని రాజ్యం ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కారని రాజ్యం ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతు. మొట్టమొదటిగా ఇంత ఈ మహిమ కలిగిన పరిచర్యలో మీ అందరితో కలిసి ఈ 11th యానివర్సరీలో మీ అందరితో కలిసి దేవుని నామాన్ని స్తుతించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను, ధన్యతను, భాగ్యమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగునే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రేమదాస్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. స్థిరపరచువాడవో, బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో, ఘనపరచువాడవో, హెచ్చించువాడవో, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా మెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా మెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీ
ఇందాక జాషువా అని ఒక చక్కటి మాట మాట్లాడారు. గడిచిన 2024వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా చినుకులు పడ్డాయి కానీ వర్షం మాత్రం రాలేదు. ఈ రోజు కూడా అలాగే ఉంటది కానీ మీరు భయపడొద్దు అన్నారు. ఇంకా 2 సంవత్సరాల క్రితం జాషువాను చూశారు. దానికి ముందు గత 5-6 సంవత్సరాలను చూస్తూ ఉంటున్నాం. ఇదే వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ కృప కలిగిన దేవుడు నేనున్నానని భరోసా ఇస్తూ ఉంటున్నాడు అంతే. దీనంతటికి ఒకటి దేవుని కృప అయితే, రెండవది ప్రేమ స్వరూపి మినిస్ట్రీ యొక్క ఆత్మీయ తల్లి గారు, ప్రార్థనా పర్రాలు లిల్లీ అక్క గారు, అలాగే ప్రేమదాస్ అన్న గారు, ప్రేమ కుమారి గారు, అలాగే ప్రశాంత్ గారు, వీరందరూ కూడా ఒకే ఆత్మతో నడిపించబడుతూ ఇంతటి పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రభు ఇంకను ఈ పరిచర్యను విస్తరింపచేయునుగాక. మనకి ఏదన్నా ఉంటే 10 మందికి సహాయం చేయాలి. భగవంతుడు అది మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు తప్పనిసరిగా. ఇక మినిస్ట్రీ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు, ఇప్పుడు మీరు ఇచ్చారు ప్రజలకు ఉపయోగపడేటట్టు. ఇప్పుడు ప్రేమదాసు గారు మీరు హెడ్ కాబట్టి ఆయన్ని వినండి, ఆయన చెప్పినట్టు చెయ్యండి. భగవంతుడు ఆయన ద్వారా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆయన చేసేదానికి మీరు సంపూర్ణంగా సహకరించండి. 11 సంవత్సరాలు ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యంని ప్రజలందరికీ కూడా పంచుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు ప్రజలు మందలు పొంది జీసస్ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వారికి మరొకసారి పాయకరైపోయిన నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పేరులోనే ఉంది, మీరు ఆ టైటిల్ పెట్టేటప్పుడే నిర్ణయించుకున్నట్టున్నారు, ప్రేమ స్వరూపి. అంటే ప్రేమను పంచడానికే ఇక్కడ ఈ సంస్థ స్థాపించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ 2015లో స్టార్ట్ చేశారు. ఒక ఉన్నతమైన దైవ సంబంధమైనటువంటి ప్రేమను పంచుదామనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఏ కాన్సెప్ట్ తో అయితే మీరు ఈ సంస్థ స్థాపించారో దాన్ని మీకు తోచినంత వరకు మీ పరిస్థితికి తగ్గట్టుగా మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన ప్రేమ స్వరూపి మినిస్ట్రీని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన మినిస్ట్రీని గట్టిగా నమ్మి ఒక మంచి ఆలోచనతో మన ముందుకి వచ్చిన తోట నగేష్ గారు కానీ, హైకోర్టు లాయర్ గారు కానీ, అర్జున్ రావు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, నాగార్జున గారు కానీ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రేమ స్వరూపి అనే మినిస్ట్రీ పేరు పెట్టే నామకరణం చేసినప్పుడు ఆ భగవంతుడు ప్రేమదాస్ అన్నయ్యకి మంచి ఆలోచన విధానం ఇచ్చి ఇంతమందికి సేవ చేయడం అనేది నిజంగా భగవంతుడు ఆయన పట్ల ఒక సహసహకారాలు అందించినందుకు నిజంగా అన్నయ్యకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి గట్టిగా. నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని